పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత కూడికకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరలా జూలై 17వ తారీఖు ఉదయం 11 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో మరలా జరిపించబడవచ్చు ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరు కూడా మిస్ కావద్దు, అందరూ రావాలి. అనేకులు తీసుకుని రండి. యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎంత చక్కటి వాక్యము దేవుడు ఈరోజు వాగ్దానం మనకిచ్చి ఉంటున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను. భక్తిహీనులు ఎవరు? తప్పులు చేసేవారు, పాపము చేసేవారు, మోసము చేసేవారు. మందిరానికి బైబుల్ పట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని నిలువెచ్చిన జీవితము కలిగి ఉంటూ పై పెదవులతో ఆరాధిస్తూ అంతరంగంలో పాపమును నిలుపుకొని ఉంటున్న వారే భక్తిహీనులు. వారికి దేవుడు ఈ రోజు హెచ్చరికగా చెప్తూ ఉన్నాడు. ఆ మార్గమును మీరు విడవండి అంటున్నాడు. దుష్టులు తమ తలంపులను మానవలెను అంటున్నాడు. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడునంట. చూడండి, చేస్తున్న ప్రతి తప్పుడు మానుకోవాలని ఈరోజు ప్రభు మనకు వాగ్దానముగా మనకి ఈరోజు వాక్కుగా ఇస్తూ ఉన్నాడు. మన ప్రతి పాపమును, ప్రతి తప్పిదమును విడిచిపెట్టాలి, దుష్టత్వను విడిచిపెట్టుకోవాలి. భక్తిహీనులుగా మనము ఇంతకాలం ఉంటున్నామేమో, ఆ భక్తిహీనతను నుండి విడిపించబడి దేవుని వైపుగా మనం మళ్ళినట్లయితే దేవుడు జాలిపడి ఆయన మనను క్షమిస్తాడంట. ప్రతి తప్పును కూడా క్షమిస్తాడంట. చూడండి, ఎన్ని తప్పులు పాపాలు చేస్తూ ఉంటారు. మన దేవుడు మాత్రమే క్షమించి ఒడిగి చేర్చుకొని తిరిగి మనను ఓదార్చి ధైర్యపరిచే దేవుడు మన యేసయ్య తప్ప ఎవరి వల్ల కాదు ప్రియులారా. చూడండి, ఎన్ని తప్పులు చేస్తూ చాలా మంది క్షమాపణ అడుగుతారు. దేవుడు క్షమించాక మళ్ళీ అదే తప్పు చేస్తుంటారు. భక్తిహీనత కలిగిన వారి జీవితం ఈ విధంగా ఉంటూ ఉంటది. భక్తి కలిగిన వారి జీవితము ఆ భక్తిహీనత నుండి క్షమాపణ అడిగి భక్తిహీనతను విడిచి భక్తి కలిగిన వారిగా నడుచుకునేవారు నిజంగా ధన్యులు. పాపమును క్షమించి దేవుడు క్షమిస్తానంటున్నాడు, కానీ ఆయన ఒడికి రాలేకపోతున్నారు. పదే తప్పులు చేస్తూనే ఉంటారు, క్షమాపణ అడుగుతుంటారు. అలా ఎలా క్షమిస్తాడు దేవుడు? ఎన్ని మార్లు క్షమిస్తాడు? మన జీవితంలో మన బ్రతుకులో మార్చుకోనక అదే విధంగా ఉంటే దేవుడు ఎలా క్షమిస్తాడు? చూడండి, ఆయన దేవుడు చెప్తున్నాడు, అవన్నీ విడిచిపెట్టి నా యుద్ధకు రండి, మిమ్మల్ని నేను క్షమిస్తాను అంటున్నాడు. ఈ ఒక్క మాట చాలు. ఈ రోజు నుండి దయచేసి మీరందరూ కూడా మీలో ఉంటున్న పాపాన్ని విడిచిపెట్టి దేవుని పాదాల ఎదుట పశ్చాత్తాపడి క్షమాపణ అడగండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమించి దేవుడు మీ జీవితంలో ఎన్నో విషయాలని, ఎన్నో అద్భుతాలు జరిగిస్తాడు. అంతేకాదు, దేవుడు మనల్ని క్షమించాడంటే ఖచ్చితంగా ఆ పరలోకానికి ఒక గొప్ప వెలుగు రాజ్యంలోనికి మనని చేరుస్తాడు. కానీ తిరిగి మరలా ఆ తప్పు జోలికి వెళ్లకుండా చేసిన తప్పులను విడిచిపెట్టి క్షమాపణ దేవుని అడిగి దేవుని వెలుగు మార్గంలో భక్తి జీవితంలో మీరు ముందుకు నడవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న గొప్ప రాజా. Rico stand by shuri larandiri kham the rigor avadi khauri masi liribadi kamandara when we tell because me atma swarupada ee program chustunna prati okkani atma cheta nimpandi prabha nee abhishekam cheta nimpadi nayana నీ యొక్క శక్తి చేత నింపండి ప్రభా. ఓ ప్రతి వేకమతి క్రోసి కమాందరి మూల రస్సి కమాందర ప్రవక్తల వేకముగా మొరపెట్టుట, ప్రార్థించుట, వారి కాసి కాంది మైకని ఫావరిమా దేవా, ప్రార్థిస్తున్న ప్రార్థన వేకమును బట్టి నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా మార్చబడి దేవా ప్రతి నీ కోసమే నీ శక్తి వేగంలో నిలిచి ఉండే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.